నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. దశావతారాల్లో మొట్టమొదటిది, అత్యంత కీలకమైనది అయిన అవతారం మత్స్యావతారం. ధర్మం దారి తప్పినప్పుడు భగవంతుడు ఎలా స్పందిస్తాడో, అసలీ కథకి, మన ఉనికికి ఉన్న సంబంధమేంటి? ఈ ఎక్స్ప్లెయినర్లో మనం దీన్ని డీకోడ్ చేద్దాం. ఇది వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉండొచ్చు కాని అసలు రామాయణమే జరగకపోయుంటే, ఒకవేళ మనమిప్పుడు మాట్లాడుకోబోయే ఈ మహాప్రలయ ఘట్టం గనక జరగకపోయుంటే ఈ విశ్వం మొత్తం నాశనమైపోయేది. అసలు ఆ శ్రీరామచంద్రుడు కథే ఉండేది కాదు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఇది అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా సృష్టి చక్రం ఎలా పనిచేస్తుందో చూడాలి. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు మెలకువగా ఉన్నంతసేపు, అంటే ఆయన పగటిపూట, ఈ విశ్వం నిర్మించబడుతుంది. కాని ఆయనకి నిద్రొచ్చి యోగనిద్రలోకి వెళ్లగానే మహాప్రళయం వచ్చి మొత్తం సృష్టిని తుడిచిపెట్టేస్తుంది. మళ్ళీ ఆయన లేవగానే సృష్టి మొదలవుతుంది. ఇదొక అంతంలేని సైకిలన్మాట. ఈ ప్రాసెస్ వెనుకున్న టైం స్కేల్ చూస్తే మాత్రం మన మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. బ్రహ్మదేవుడికి కేవలం ఒకే ఒక పగలు, అంటే మన మనుషుల లెక్కల ప్రకారం అక్షరాల 432 కోట్ల సంవత్సరాలు. దీన్నే పురాణాల్లో ఒక కల్పం అంటారు. అంటే ఆయన ఒక్క రాత్రి నిద్రపోతే ఆ ప్రళయకాలం ఎంత దీర్ఘంగా ఉంటుందో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఇక్కడే అసలు కథ మొదలైంది. ఒక కల్పం ముగిసి బ్రహ్మ నిద్రలోకి జారుకున్నప్పుడు ఒక పెద్ద సంక్షోభం వచ్చింది. సోమకాసురుడు అనే ఒక రాక్షసుడు బ్రహ్మ దగ్గరున్న 4 వేదాలని, అంటే ఋగ్, యజుర్, సామ, అథర్వణ వేదాలను దొంగిలించేసి సముద్రం అడుగున దాక్కున్నాడు. ఆ వేదాలు లేకపోతే బ్రహ్మ మళ్లీ సృష్టిని చెయ్యలేడు. దాంతో మొత్తం విశ్వం భవిష్యత్తే డేంజర్లో పడిపోయింది. మరి ఆ రాక్షసుణ్ణి ఎవరైనా చంపొచ్చు కదా అనుకుంటున్నారా? ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. వాడికున్న వరం అలాంటిది. దేవతల చేతిలో కాని రాక్షసుల చేతిలో కాని తనకు మరణం లేకుండా వరం పొందాడు ఆ సోమకాసురుడు. అందుకే వాణ్ణి అంతం చేయడానికి ఎవరూ ఊహించని ఒక సరికొత్త రూపం కావాల్సొచ్చింది. అదే శ్రీ మహావిష్ణువు ఎత్తిన ఆ చేప అవతారం. ఇక రెండవ అంకం రాజు. ఆ చిన్న చేప కథరెలా మొదలైందో చూద్దాం. ద్రవిడ దేశాన్ని పాలించే సత్యవృతుడు అనే రాజు ఒకరోజు నదిలో తర్పణం వదులుతున్నాడు. సడన్గా ఆయన దోసిట్లో ఒక చిన్న చేపపిల్ల పడింది. దాన్ని తిరిగి నీళ్లలో వదిలేద్దామనుకునేలోకు ఆశ్చర్యంగా ఆ చేప మాట్లాడటం మొదలుపెట్టింది. నన్ను వదిలేకండి రాజా, ఇక్కడ వదిలేస్తే పెద్ద చేపలు నన్ను తినేస్తాయి, ప్లీజ్ నన్ను మీతో తీసుకెళ్ళండి అని బతిమిలాడింది. రాజు జాలిపడి దాన్ని తన కమండలంలో వేసుకుని కోటకు తీసుకువెళ్లాడు. ఆ తర్వాత జరిగింది ఎవరి ఊహకైనా అందుతుందా చెప్పండి? కొన్నే నిమిషాల్లోనే ఆ చేప కమండలం పట్టనంతగా పెరిగిపోయింది. తీసి ఒక పెద్ద కుండలోకి మారిస్తే గంటల్లోనే దాన్ని దాటేసింది. సరస్సు, చెరువు, నది ఇలా ఎక్కడ వేసినా దానికి సరిపోవడం లేదు. ఆ రోజు ముగిసేసరికి అది ఎంతలా పెరిగిపోయిందంటే ఫైనల్గా దాన్ని తీసుకెళ్లి ఏకంగా మహాసముద్రంలోనే వదిలేయాల్సొచ్చింది. ఇదంతా చూశాక ఆ రాజుకి అర్థమైపోయింది, ఇది ఏ లాజిక్కి అందని విషయమని. సత్యవ్రతుడు చిరునవ్వు నవ్వి, ఇంత తక్కువ టైంలో ఇంతలా పెరిగిన చేపను నేనెక్కడా చూడ్లేదు. నువ్వు సాధారణ చేపవి కాదు. దయచేసి నీ అసలు రూపమేంటో, ఎందుకు వచ్చావో చెప్పు అని అడిగాడు. అప్పుడు మహావిష్ణువు తన నిజమైన దివ్య మత్స్యావతారాన్ని ఆ రాజుకు చూపించాడు. ఇక మూడవ అంకం. ప్రళయానికి మిగిలింది కేవలం 7 రోజులే. విష్ణువు రాజుకు ఒక భయంకరమైన వార్నింగిచ్చాడు. సరిగ్గా 7 రోజుల్లో 3 లోకాలని ముంచేసే మహాప్రళయం రాబోతుందని చెప్పాడు. అయితే సృష్టి మళ్లీ మొదలవ్వాలి కదా, అందుకే రాజుకొక కాస్మిక్ సర్వైవల్ చెక్లిస్ట్ ఇచ్చాడు. నీ దగ్గరికి ఒక పెద్ద నావ వస్తోంది. అందులోకి అన్ని రకాల విత్తనాలని, ఔషధ మొక్కలని, సప్త ఋషులని ఎక్కించు. ఆ తర్వాత వాసుకి అనే పామునే తాడుగా చేసి ఆ నావని నా కుమ్ముకు కట్టేయ్ అని ఒక ప్లాన్ చెప్పాడు. 7వ రోజు రానే వచ్చింది. భయంకరమైన ప్రళయం. ఆకాశమంతా కటిక చీకటి. విష్ణు చెప్పినట్లుగానే ఆ రాజు నావ ఎక్కాడు. అంత భయానకమైన జలాల్లో ఆ నావకి దారి చూపించిందెవరో తెలుసా? సప్తఋషుల దేహం నుంచి వస్తున్న ఆ అద్భుతమైన దివ్య తేజస్సు మాత్రమే. ఆ ప్రళయ జలాల్లో భారీ అలలకి నావ అటూ ఇటూ ఊగిపోతున్న టైంలో ఒక పెద్ద బంగారు కొమ్ముతో మత్స్యావతారం ఎంట్రీ ఇచ్చింది. తన రెక్కలతో ఆ నావను సేఫ్గా కాపాడుతూ నీటి అడుగుకి వేగంగా దూసుకెళ్ళింది.
అక్కడ సోమకాసురుడితో ఒక ఎపిక్ అండర్వాటర్ బ్యాటిల్ జరిగింది. వాణ్ణి మట్టుబెట్టి దొంగిలించిన ఆ వేదాలను మళ్లీ సురక్షితంగా పైకి తీసుకొచ్చాడు విష్ణువు. ముగింపు: సూర్యవంశ ఆవిర్భావం. ఈ ప్రళయం ఒక అద్భుతమైన వంశానికి ఎలా దారితీసిందో చూద్దాం. రాక్షసుడి అంతంతో ప్రళయం ముగిసింది. బ్రహ్మదేవుడు మళ్లీ సృష్టిని స్టార్ట్ చేసే టైంకి ఈ ప్రాణాలతో మిగిలిన సత్యవ్రతుడే విష్ణువు వరం వల్ల సూర్యభగవానుడి కొడుకుగా పుట్టాడు. ఆ కొత్త సృష్టిలో మొట్టమొదటి మానవుడు ఆయనే. ఆయనకే మనం వైవస్వత మనువు అని పేరు పెట్టుకున్నాం. సూర్యుడి కొడుకుగా పుట్టాడు గాబట్టే ఆ వంశాన్ని సూర్యవంశం అన్నారు. ఈ సత్యవ్రతుడితో మొదలైన సూర్యవంశంలోనే సత్యహరిశ్చంద్రుడు, గంగను తీసుకొచ్చిన భగీరథుడు లాంటి మహాపురుషులు పుట్టారు. వీళ్లందరి తర్వాత ఇదే వంశంలో సాక్షాత్తు శ్రీరామచంద్రుడు జన్మించాడు. అంటే రామాయణానికి, మన ఇతిహాసాలకు అసలు పునాది పడింది ఆ మత్స్యావతారం వేసిన ఆ ఒక్క అడుగుతోనే కదా. ఈ ఎక్స్ప్లెయినర్ ముగించే ముందు మనం ఒక్కసారి ఆలోచిద్దాం. మానవాళి ఉనికి, రాముడి జననం, మన అత్యున్నత ఇతిహాసాలు ఇవన్నీ ఒక రాజు దోసిట్లో పడ్డ ఒక చిన్న చాపపిల్ల బతకడంపై ఆధారపడి ఉన్నాయంటే ఎంత ఆశ్చర్యంగా ఉందో కదా. ఇలాంటి అద్భుతమైన సంఘటనల వెనక ఈ సృష్టిని నడిపించే ఇంకా ఎన్ని అంతుచిక్కని మహారహస్యాలు దాగి ఉన్నాయో మీరు ఏమనుకుంటున్నారో ఒక్కసారి ఊహించుకోండి.